ప్రజలందరికీ కూడా నమస్కారం. మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా అయితే మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో, ఈ రోజున ఏ విధంగా పరిపాలన జరుగుతుందో అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిజంగా పెంచుకుంటూ పోతామని ఆ రోజున పెన్షన్ గురించి చెప్పాడు. కానీ ఈ రోజున పెంచుకుంటూ పోయేది ఏంటి? ప్రతి ఓడి మీద కూడా ఆటో వాళ్ళకమ్మ పన్నుల రూపేనా, లారీలకమ్మ ఫైన్ల రూపేనా, ప్రజలకమ్మ వేరే విధంగా ఇంటి పన్నుల రూపేనా, అలాగే మిగతా ప్రజలందరికీ కూడా ఏదో ఒకటి తల మీద నెత్తి మీద నిత్యావసరాలు పెంచి ఈ ప్రభుత్వం ప్రతి ఓడి మీద కూడా భారం పెంచుతుంది. కాబట్టి రేపొద్దున్న ఇక ఏం పెంచుద్ది అనేది ఒక ప్రణాళిక. ఏంటంటే నవరత్నాలు అంటారు. అంటే నవరత్నాలు లాగా ప్రజలందరికీ కూడా నవధాన్యాలు పెంచినట్టు పెంచుతారా ఎన్నింటిని కూడా నిత్యావసర వస్తువుల్ని? అది చెప్పవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ఇంటి పనులు పెంచుతున్నారంటే అసలు డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఈ మంచినీళ్లు కానీ ఏమీ సరఫరా చేయకుండా ఏ విధంగా పెంచుతున్నారనేది ఈ ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉంది. మా తెలుగుదేశం పార్టీ మొన్న ఈ అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టినప్పుడు వ్యతిరేకించింది ఎవరి కోసం? ప్రజల కోసం. మీ అందరికీ కూడా నేను మొదటి మీడియా సమావేశంలోనే పెట్టాను. మీకు ఉచితంగా 18,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పుకుని మీరు ఆనందపడితే రేపొద్దున్న రాబోయే రోజుల్లో ప్రతి విషయంలో కూడా మీ నెత్తి మీద భారం మోపుతాడని చెప్పాను. అదే వాస్తవం జరుగుతుంది. మీరందరూ కూడా మోసపూరి మాటలకు, మాయ మాటలకు నమ్మకండి. ప్రజలందరూ కూడా దీన్ని మీకోసం మేము చేస్తున్నాం. ఈ తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉండటం కోసం మీరందరూ కూడా రేపొద్దున్న ప్రజలు తిరుగుబాటు చూపించవలసిన అవసరం మీకుంది. రేపొద్దున్న రాబోయే రోజుల్లో ఇంకేం పెంచుతారో, మనిషి బతకాలంటేనే కష్టమయ్యే పరిస్థితి ఈ సమాజంలో ఉండే పరిస్థితి ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో. కాబట్టి మీరందరూ కూడా రేపొద్దున భవిష్యత్తులో రానున్న ఎలక్షన్ లో కానీ, రేపొద్దున రాబోయే రోజుల్లో కానీ ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటుతనం చూపించాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. అలాగే పెంచిన పన్నుల్ని కానీ ఇతరత్ర ఏదైతే పెంచుతారో అనుకుంటున్నారో అన్నింటినీ కూడా తగ్గించే వరకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను. అలాగే నిన్నటి వరకు ఒక సమస్య ఉంది ఏలూరులో. మంచినీళ్లు వల్ల, ఈ కలుషితం వల్ల ప్రజలకి ఆరోగ్యాలు ఇదేయి ఫిట్స్ వస్తున్నాయని చెప్తున్న జరుగుతుంది. 6 రోజుల నుంచి కూడా మేము నెత్తి నోరు కొట్టుకు చెప్పుకుంటున్నా కూడా ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా మంచినీళ్లు సరఫరా చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కానీ లోకల్ నాయకత్వం కానీ ఉంది అంటే ఎంత ఇదిగా ఉందనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కడైతే సమస్య ఉందో అక్కడంతా కూడా మినరల్ వాటర్ RO ప్లాంట్ల ద్వారా ఇవ్వటం అనేది ఇదేనా చూసి వాళ్ళు సిగ్గు తెచ్చుకుంటారనే ఉద్దేశంతో చేశాం. ఇకనైనా ఈ సమస్య తీరేంత వరకు, నీటి సమస్య తీరేంత వరకు కూడా వాళ్ళు ఉచితంగా ఇంటికి మినరల్ వాటర్ ఇవ్వాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం.